సూర్యదేవా అమేయ ప్రభావా దయా దివ్య పాశ అనంత ప్రకాశ నమో సూర్యదేవా అమేయ ప్రభావా. ధర్మరాజు మహా తెలివైనవాడు. 1000 గుద్దులు గుద్దితే కలిగే బాధ కన్నా ఒక్క మాట చేత పాఠం చెప్తాడు. ఆయన అన్నాడు, భీమసేన వీడికి శిక్ష వేయడం ఎందుకురా, వీడు ఇంద్రియములకు లొంగిపోయినవాడు, సరి అయినటువంటి బుద్ధి లేనటువంటి వాడు, ధృతి లేనివాడు, అల్పుడు, వీడికి శిక్ష ఏమిటి, కట్లు విప్పి వదిలేయండి అన్నాడు. ఆ మాట పొడుచుకు చచ్చిపోయాడు సైంధవుడు. కట్లు విప్పి విడిచిపెట్టారు. కానీ తప్పు చేసిన వాడు పశ్చాత్తాపం పొందడం కన్నా గొప్ప విషయం ఇంకోటి లేదు. ఆయన పశ్చాత్తాపం పొందలేదు. వెళ్ళి పరమేశ్వరుడి గురించి తపస్సు చేశాడు. పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై ఏం కావాలని అడిగాడు. ఆయన అన్నాడు, 5 పాండవుల్ని గెలిచే అవకాశం ఇమ్మన్నాడు. శివుడు అన్నాడు, ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ రక్షణ ఉంటుందని అన్నాను కదూ, పాండవులలో అర్జునుణ్ణి గెలవడం అన్న మాట లేనే లేదు, నువ్వు గెలవలేవు. కానీ ఒక్కరోజు మాత్రం అర్జునుడు వినా మిగిలిన 4 పాండవుల్ని గెలుస్తావు, వరం ఇస్తున్నానన్నాడు. ఇదే కొంప ముంచింది. తర్వాత మహాభారత యుద్ధంలో 13వ రోజు యుద్ధం జరుగుతున్నప్పుడు అర్జునుడు దూరంగా ఉన్నటువంటి సమయం చూసి అభిమన్యుడు పద్మవ్యూహంలోకి ప్రవేశించగానే ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు, సాత్యకి, దృష్టజ్యుమ్నుడు వీళ్ళెవ్వరూ లోపలికి రాకుండా విశేషమైన బలంతో అడ్డుపడిపోయాడు సైంధవుడు. అందుకే ఇప్పటికీ సైంధవుళ్ళు అడ్డుపడ్డాడు రా అంటారు. ఒక్కొక్కడికి భగవంతుడిచ్చిన శక్తి అలా విజృంభించి పాడు చేయడానికి పనికొస్తుంది. తాను అడ్డుపడ్డ కారణం చేత ఆ రోజున ఒక్క వీరుడు కూడా లోపలికి రాలేకపోయాడు, అభిమన్యుడికి సహాయం అందించలేకపోయాడు. అభిమన్యుడు మరణించాడు ఆ యుద్ధంలో. అయిపోయింది, ఒకరోజు వరం పూర్తయిపోయింది కదా. అర్జునుడికి ఈ మాట తెలిసింది. అగ్నిహోత్రంలా వెనక్కి వచ్చాడు శిబిరానికి. అన్నయ్య ఎవరి వలన చనిపోయాడు నా కొడుకని అడిగాడు. సైంధవుడి వల్ల చనిపోయాడు రా, శివుడిచ్చిన వరం ఉంది, ఒకరోజు ఆపగలడు, ఆపేశాడు రా, మమ్మల్ని అడ్డుపడ్డాడు, లోపలికి వెళ్ళలేకపోయామన్నాడు ధర్మరాజు. ఏ సైంధవుడు నా కొడుకు మరణానికి కారణమై పద్మవ్యూహ ప్రవేశం మీరు చెయ్యకుండా అడ్డగించాడో వాణ్ణి రేపు సూర్యాస్తమయం లోపల చంపేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఒకవేళ చంపలేకపోతే ఇక నేను ఈ గాంధీవం విడిచిపెట్టేస్తాను, అస్త్ర సన్యాసం చేసేస్తాను, లేదా ప్రాణం తీసేసుకుంటాను, నేను కూడా ప్రాయోపవేశం చేసి శరీరం వదిలిపెట్టేస్తానన్నాడు. ప్రతిజ్ఞ అంటే అప్పటికున్నటువంటి బాధలో తొందరపడి చేసేశాడు. ఇది పాండవులకు ఎంత కష్టమైందో కౌరవులకు అంత పెద్ద అవకాశమైంది. సైంధవుడు ఇది విని పారిపోతున్నాడు. పారిపోతున్నవాడు దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి ఇచ్చాడు, నీకోసమని అభిమన్యుడిని అడ్డుకున్నాను, అభిమన్యుడి మరణానికి కారణమయ్యాను. అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు, రేపటి సూర్యాస్తమయం లోపల నన్ను చంపేస్తారట, ఎలా అని. దుర్యోధనుడు అన్నాడు, బెగ్గ పెట్టుకోకు, మేమందరం లేము, మేం కాపాడతాం అన్నాడు. ఇప్పుడు ఏమైందంటే మహాభారత యుద్ధంలో ఆ ఒక్కరోజు సూర్యాస్తమయం లోపల సైంధవుడు చిక్కకుండా చూడగలిగితే చాలు. అర్జునుడికి సైంధవుడు దొరకలేదనుకోండి, అయిపోయింది కురుక్షేత్ర యుద్ధం. ఎందుకనంటే ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి అర్జునుడే శరీరం విడిచిపెట్టేయాలి.